హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సునీత ఎక్స్ప్రెస్ తెలుగు. నేను మీ సునీత. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. ఈరోజు మనం కోడిగుడ్డు వెల్లుల్లి కారం చేసుకోబోతున్నాము. దానికోసం ఒక కడాయి తీసుకొని నేనైతే తీసుకున్నానండి. 3 to 4 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు 5 పెద్దవి చిన్న సైజు కట్ చేసుకొని వేసుకోవాలండి. అందులో ఆయిల్ కాగినాక వేసుకోవాలి. 4 eggs వేసుకుంటున్నాను ఇందులో. ఇప్పుడు కరివేపాకు 4 రెబ్బలు కడిగి వేసుకున్నానండి. పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి 5 వేసుకున్నానండి. ఉల్లిపాయలు బాగా వేగనివ్వాలి. ఇందులో బాగా తిప్పుకుంటూ ఉండాలి. సాల్ట్ చిటికెడు వేసుకున్నాను. బాగా తిప్పుకుంటూ ఉండాలండి. ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలండి. చూపించినంత కొద్దిగానే వేసుకోవాలి. నేనైతే కొద్దిగా వేసుకున్నానండి. మీరు కూడా కొద్దిగా వేసుకోండి. బికాజ్ వెల్లుల్లి కారం వేసేటప్పుడు మళ్ళీ సాల్ట్ వేసుకుంటాం, అందుకోసం. అది వేగుతూ ఉంటుందండి. ఈలోపు ఇదిగో 4 eggs, కొత్తిమీర ఇవి తీసి పెట్టుకున్నాను. మిక్సీ జార్లో ఈ స్పూన్తో 3.5 వేసుకున్నానండి కారం. కారం ఫుల్ స్పూన్స్ 3.5 వేసుకున్నాను, అంటే 3.5 వేసుకున్నాను. నెక్స్ట్ జీలకర్ర వేసుకున్నానండి. అందులో చూపిస్తున్నట్టుగానే అంతే కొలతలతో వేసుకోండి. సాల్ట్ వేసుకున్నాను. ఫుల్గా కాకుండా 3 స్పూన్స్ హాఫ్గా వేసుకున్నాను. ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు ఇందులో 6 నుంచి 7 వేసుకున్నానండి. కొద్దిగా ఎక్కువ వేసుకున్నా బాగానే ఉంటుంది, ఎందుకంటే వెల్లుల్లి కారం కాబట్టి. ధనియాలు వేసుకున్నానండి, ధనియాల పొడి. ఇప్పుడు మూత పెట్టేసి మిక్సీ వేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. వెల్లుల్లి కారం రెడీ అనమాట. ఈ ఉల్లిపాయలు వేగినాయండి, దగ్గరకు వచ్చేసాయి. ఇప్పుడు 4 కోడిగుడ్లు వేసుకుంటున్నానండి. అందులో నేను వెడల్పుగా ఉంటుందని ఈ డేక్ష తీసుకున్నాను. అక్కడక్కడ దూరం వేసుకోవాలి. ఎగ్స్ పగలగొట్టుకున్నాక అలా ఉంచేయండి, కదిలికూడదు. ఒక 5 minutes తర్వాత ఇదిగో ఇలా అవుతుంది. ఇంకొక సైడ్ తిప్పేసేయాలండి. సూపర్ యమ్మీ ఎగ్ వెల్లుల్లి కారం, అంటే కోడిగుడ్డు వెల్లుల్లి కారం. అదిగో వెల్లుల్లి కారం మిక్సీ వేసింది చూపించాం కదా. ఇప్పుడు ఇంకో సైడ్ తిప్పుకున్నామండి ఎగ్ది. చివరిగా కారం చల్లుకోవాలి. ఇదైతే మొత్తం స్పైసీగా టేస్టీ చాలా సూపర్గా ఉంటుంది. ఈ మోతాదులో ఒకసారి ట్రై చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు చివరిగా కలుపుకున్నాం కదా, కొత్తిమీర కొద్దిగా తీసుకొని కడిగి చిన్న కట్ చేసుకొని మీద చల్లుకోవాలండి కొత్తిమీరని. ఎండ్ ఆఫ్ ద టైం చూడండి ఎంత బాగుందో. సూపర్ యమ్మీ ఎగ్ వెల్లుల్లి కారం. నచ్చిందా? నాకైతే చెప్పలేనంత అండి. అది ఒక కొత్తిమీర ఉంది కదా, చల్లుకున్నాము. ఇట్లా పైన కలిపేసుకొని రెడీ టు సర్వ్. వేడి అన్నంలో వెల్లుల్లి కారం. అందరూ మస్ట్ ట్రై చేయాల్సిన రెసిపీ అది, ఓకేనా ఫ్రెండ్స్. మళ్ళీ నేను మీ వీడియోలో ఇంకొక వీడియోతో నేను మీ ముందు ఉంటాను. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని తినటమే. అదిగో వేడి అన్నంలో తినేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.